వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావం విశాఖలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉరుములు వచ్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవీపట్నం మండలం దండంగి ప్రాంతంలో అక్రమంగా మారుజాతి కలపను రవాణా చేస్తున్న వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రేంజ్ అధికారి కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో కలపతో వెళ్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వాహనాన్ని గోకవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామివారికి వైభవంగా భస్మాభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాస శివరాత్రి రోజుని ప్రత్యేక పూజ చేస్తారు. ఈ సంవత్సరం పాల్గొన్న మాసంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా 300 కిలోల విభూతితో స్వామివారికి భస్మాభిషేకం చేశారు. పరమేశ్వరునికి ప్రీతికరమైన విభూతితో అభిషేకం చేయడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఒంగోలు పట్టణంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. టెక్కలి సబ్ డివిజన్ డీఎస్పీ టి లక్ష్మణరావు నర్సన్నపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన స్టేషన్ సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ బి గణేష్లతో సమావేశమై కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత వేగంగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నర్సన్నపేట ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న యాలాకి అన్వయ్ ఇటీవల జరిగిన నవోదయ పరీక్షల్లో 10వ ర్యాంక్ సాధించింది. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో బుధవారం పాఠశాలకు చేరుకున్న విద్యార్థినిని హెచ్ఎంఆర్ఏఎస్ నాయుడు, ఉపాధ్యాయులలో వి సద్గుణాంబ అభినందించారు. తండ్రి అప్పల్ నాయుడు ఉపాధ్యాయుడిగా, తల్లి గృహిణిగా ఉన్నారు. బంధుమిత్రులు, ఉపాధ్యాయులు కూడా కిరణ్మయిని అభినందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మామిడిపాలెం సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. లోకల్ ఎన్నికలు తర్వాత వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈవీఎంలు ఎంత మొత్తంలో ఉన్నాయో, అవి పనితీరు ఎలా ఉందో పరిశీలించాలని కలెక్టర్ రాజాబాబు సిబ్బందిని ఆదేశించారు. మైలవరంలోని మార్కెట్ యార్డ్ వద్ద రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. రైతుల సమస్యలపై మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేసేందుకు ప్రజా సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చారు. అయితే మంత్రి నారా లోకేష్ రహస్యంగా వచ్చి వెళ్తాడని సిఐటియు జిల్లా కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. మార్కెట్ యార్డ్ లో ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా రాజంలో మున్సిపల్ అధికారులు మీట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. గోవధ చేసి పశు మాంసాన్ని విక్రయించడం నేరమని హెచ్చరించారు. ఒక దుకాణంలో 25 కిలోల ఆవు మాంసం లభించడంతో ఆ దుకాణాన్ని సీజ్ చేసి నిర్వాహకులకు 5,000 రూపాయల జరిమానా విధించారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని డంపింగ్ యార్డుకు తరలించి పాతిపెట్టించారు. భవిష్యత్తులో గోవధ చేసి మాంసం విక్రయించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఏ రామచంద్రరావు తెలిపారు.